హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతాప్ ఒక అత్యాస గల వడ్డీ వ్యాపారి. అతను చంద్రనకు వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. అతను అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో చంద్రన ఇంటికి నేరుగా వెళ్ళాడు. అక్కడ డోర్ కొడుతూ చంద్రన చంద్రన అని పిలిచాడు. అప్పుడే చంద్రన భార్య స్వాతి తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగింది. కానీ ప్రతాప్ ఆమె అందాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. ఆమెను చూసిన వెంటనే అతనిలో కామవాంఛ పుట్టుకొచ్చింది. ఆమెను ఆ రోజే అనుభవించాలని అనుకున్నాడు. దానికోసం మాట్లాడుతూ, నీ భర్త నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నారు, నెలలో ఇస్తానన్నాడు. 6 నెలలు గడిచాయి, కానీ ఏం లాభం లేదు అని అన్నాడు. అందుకు ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు మా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, త్వరలోనే ఇచ్చేస్తామంది. అతను సర్లే, మీరు డబ్బులు ఇవ్వనవసరం లేదు, నువ్వు నాతో కొన్ని రోజులు స్పెండ్ చేస్తే నీ అప్పును కొట్టేస్తా అని అంటారు. ఆ మాట వినగానే ఆమె షాక్ అయింది. మీరేం మాట్లాడుతున్నారు సార్, దయచేసి బయటికి వెళ్ళండి అని అంది. ఆమె మాటలు పట్టించుకోకుండా కామంతో కొట్టుకున్న ప్రతాప్ ఆమెను ఎత్తుకుని అమాంతం బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాడు. ఆమె అరిచిన ప్రయోజనం లేదనుకుని ఒక ఆలోచన చేసింది. సార్ ఆగండి, ఇప్పుడు నేను పీరియడ్స్లో ఉన్నాను, సో ఏవి అయిపోయాక నేను మిమ్మల్ని పిలిచి నాకు నేనుగా అర్పించుకుంటాను అని చెప్పింది. అది విన్న ప్రతాప్ ఆలోచించి, సర్లే బలవంతం చేయకుండా తానే వస్తానంటుంది కదా అని అనుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాణి వచ్చింది. ఆ రోజు ఆమె లేచి రకరకాల వంటలు చేసి ప్రతాప్ కోసం ఎదురు చూసింది. అతను విరహ వేదనతో రాణి వచ్చాడు. ఆమె దగ్గరకు రాగానే, నేను మీకోసం కొన్ని స్వీట్స్ చేశాను, సో అవి తినండి అంది. అసలే ఆతృతలో ఉన్న ప్రతాప్ తర్వాత తింటానులే అని అన్నాడు. లేదు, మీకోసం చేశాను, తినాల్సిందే అని చెప్పింది. అవి తిన్న తర్వాత ఆమెను రమ్మని అడిగాడు. 1 నిమిషం నేను చెప్పేది వినమని ఆమె అంది. దాంతో ప్రతాప్కు విసుగొచ్చి, నువ్వు కావాలని నన్ను ఆపుతున్నావా అని బలవంతం చేయబోయాడు. ఆమె 1 నిమిషం అని చెప్పి, మీరు తిన్న స్వీట్స్ అనేక రకాలైన వాన్ని ఆకలి తీరడానికి ఒక్కటే, అలాగే ఎంతోమంది స్త్రీలు ఉన్నా మీరు నిస్సహాయతను వాడుకోవాలని అనుకున్నారు. మీ తల్లి చెల్లి కూడా నాలాంటి ఆడవారే, నాకున్నవే వాడుకుంటాయి, నన్ను కూడా వారినే అనుకోవచ్చుగా. రేపు నీ చెల్లిని కూడా ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే మీకెలా ఉంటుంది అని అంది. దాంతో అతన్ని తప్పు అతను తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా ప్రతాప్ మంచివాడే కనుక ఆమె చెప్పిన వెంటనే అర్థం చేసుకున్నాడు. కానీ కొందరు మరీ పశువుల్లో ప్రవర్తిస్తారు. అందుకే మగాళ్ళు అందరూ ఆడవాళ్ళు మీ తోబుట్టువు లాంటి వారే కదా అని ఆలోచించండి. ఇక అమ్మాయిలు, మీరు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించి తప్పించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.